ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క మహాకృపను బట్టి ప్రేమను బట్టి మనమంతా నేటి వరకు జీవప్రాప్తులుగా ఉండి మన జీవాధిపతి మన సర్వాధిపతి అయిన ప్రభు పాద సన్నిధికి రావడానికి ప్రభు మనకిచ్చిన ఆయురారోగ్యములను బట్టి అనుకూల సమయాలను బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ప్రభు పాద సన్నిధిని ప్రేమించి మరి దూరము నుండి సమీపము నుండి ఆయన పాద సన్నిధికి చేరి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. దైవ గ్రంథమైన బైబిల్లో నుంచి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 33 నుంచి 40 వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 33 నుంచి 40 వరకున్న వాక్య భాగాన్ని ఒక వచనం నేను ఒక వచనం మీరు చదువుదాం. మిద్యానీయులందరూ అమాలేకీయులందరూ తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి యజ్రెయేలు మైదానములో దిగగా అతడు మనష్షీయులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చింది. అతడు ఆషేరు, జెబూలూను, నప్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చింది. నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేలంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకుందునని దేవునితో అనెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మండనీయకుము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేలంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, నేటి వరకు మాకు ఆయుష్ ఆరోగ్యాన్నిచ్చి భూమి మీద జీవప్రాప్తులుగా ఉంచిన మా జీవాధిపతి సర్వాధిపతి స్తోత్రాలు. మేము నిన్నటి వారమే ఈరోజు జీవిస్తున్నాం, శీలిస్తున్నామంటే కేవలం నీ కృప. మరి నీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చి ఈ నియామక కూటములో పాటలు పాటలో ప్రార్థన చేయుటలో తోడుగా ఉన్నందుకై స్తోత్రాలు. మరి కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మేము చదువుకున్న లేఖన భాగాన్ని దీవించి మా వాక్య ధ్యానం మీకు అంగీకారంగా మాకు ఆశీర్వాదకరంగా చేయమని మా ఆశీర్వాదములకు కర్త అయిన యేసు ప్రభు వారి పేరిట స్తోత్రములు చెల్లిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయాన్ని మన వరుసగా ధ్యానిస్తూ రావడానికి ప్రభు మనకు సహాయం చేస్తూ నడిపిస్తూ వస్తున్నాడు. అందును బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 40 వచనాలతో కూడిన అధ్యాయంగా మనం మాటి మాటికి జ్ఞాపకం చేస్తున్నాము. మొదటి 2 వచనాలు ఇశ్రాయేలీల యొక్క నివాసము, 3 నుంచి 6 వరకు ఇశ్రాయేలీల యొక్క హీనస్థితి, 7 నుంచి 10 వరకు ఇశ్రాయేలీల మధ్యకు దేవుడు తన ప్రవక్తను పంపి అందించిన సందేశం, 11 నుంచి 24 వరకు
ఇశ్రాయేలీలను రక్షించడానికి దేవుడు గిద్యోనును పిలుచుట, నియమించుట 25 నుంచి 32 వరకు గిద్యోను దేవుడైన యెహోవా సెలవిచ్చినట్లుగా బయలు యొక్క బలిపీఠములను పడగొట్టి యెహోవా బలిపీఠమును కట్టుట. 33 నుంచి 35 వరకు గిద్యోను యుద్ధమునకు సిద్ధపడుట, సైన్యమును సమకూర్చుట. అలాగనే 36 నుంచి 40 వరకు గిద్యోను తన నాయకత్వ విషయమై నిశ్చయిత కోసం దేవుని 2 సూచనలు అడిగి పొందుట. ఇలాగ మనము ఈ 6వ అధ్యాయాన్ని, ఈ 40 వచనాలలో ఉన్న వాక్య భాగాన్ని మనం విభజించుకొని మనము ధ్యానిస్తూ ఉన్నాము. అయితే మనం ఇప్పుడు 33 నుంచి 40 వరకున్న వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. 33 నుంచి 40 వరకున్న వాక్య భాగం మనకు 33 నుంచి 35 వరకున్న వాక్య భాగం ఏంటంటే గిద్యోను యుద్ధానికి సిద్ధపడుట, అలాగనే సైన్యాన్ని సమకూర్చుట. 33 నుంచి 35 వరకు గిద్యోను మిద్యానీయులతో, అమాలేకీలతో, తూర్పు దేశపు వారితో యుద్ధం చేయడానికి ఆయన సిద్ధపడుట, అలాగనే యుద్ధం చేయడానికి సైన్యాన్ని కూడా సమకూర్చుట అన్న విషయాలు మనం గతంలో 2 బైబిల్ స్టడీస్లో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మిద్యానీయుల యొక్క సంగతి, అమాలేకీయుల యొక్క సంగతి, తూర్పు దేశపు వారి సంగతి మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత గిద్యోనును యెహోవా ఆత్మ బలపరిచినట్టుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగనే దేవుని ఆత్మచేత నింపబడిన గిద్యోను బూర ఊదినప్పుడు మొట్టమొదట ఆయన కుటుంబపు వారు, అబీయెజ్రీయులు వారి కుటుంబపు వారు వచ్చినట్టుగా, తర్వాత వారి గోత్రం వారు వచ్చినట్టుగా, తర్వాత మనం చూస్తే ఆషేరు గోత్రం వారు, జెబూలూను గోత్రం వారు, నప్తాలి గోత్రం వారు కూడా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని ఆత్మ చేత నింపబడిన గిద్యోను ఆయన బూర ఊదినప్పుడు దేవుని ఆత్మ అనేకులను ఏం చేశాడు? యుద్ధానికి సమకూర్చాడు అనే సంగతులను మనము జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. వారు సమకూర్చబడినారు, దేవుని ఆత్మ ద్వారా సమకూర్చబడినాడు. దేవుని ఆత్మ మనల్ని ఏం చేసేవాడంటే సమకూర్చేవాడు. దేవుని ఆత్మ మనను సమకూర్చేవాడు. వారు మిద్యానీయులతో, అమాలేకీయులతో, తూర్పు దేశపు వారితో యుద్ధం చేయడానికి వాళ్ళు సమకూర్చబడ్డారు అని మనం చూసాం. అయితే కొత్త నిబంధనలో మనందరినీ కూడా దేవుని ఆత్మ దేనికోసం సమకూరుస్తున్నాడు అన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సువార్త నిమిత్తం పోరాడడానికని, తర్వాత మనము బోధ నిమిత్తమై పోరాడడానికని, అదేవిధంగా మనము దురాత్మ సమూహములతో పోరాడడానికని మనల్ని ఆయన సమకూర్చినట్టుగా మనము దేవుని వాక్యములో కొత్త నిబంధన లేఖనాలలో మనము జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. అయితే ఇప్పుడు 36వ వచనం నుండి 40వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చూస్తే, ఈ వాక్య భాగములో గిద్యోను ఏం చేస్తున్నాడంటే, గిద్యోను ఇక ఇది దేవుని 2 విషయాలు, 2 సూచనలు అడుగుతున్నాడు. దేనికోసం 2 సూచనలు అడుగుతున్నాడు అని మనం చూస్తే 36 నుంచి, అప్పుడు గిద్యోను, నువ్వు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీలను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీలను నా మూలముగా రక్షించేదనని నేను నిశ్చయించుకొందును.
అంటే గిద్యోను ఒక నిశ్చయిత కోసమై దేవుని ఒక సూచన అడుగుతున్నాడు. ఒక సూచన అడుగుతున్నాడు. ఇదిగో నేను కలము దగ్గర గొర్రెబొచ్చు ఉంచుతాను. ఆ ప్రాంతం అంతా కూడా మంచు పడాలి. ఆ ప్రాంతం అంతా మంచు పడకూడదు, కానీ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడాలి అని ఒక సూచన అడిగాడు. ఆ సూచన దేవుడు చేసిన తర్వాత, నీ కోపం నా మీద రాకుండా ఉంటే నేను ఇంకొక సూచన అడుగుతాను అన్నాడు. సరే అడుగు అన్నాడు. నేను మళ్ళీ గొర్రెబొచ్చు కలంలో ఉంచుతాను. మొత్తం అంతా ఎలాగ ఉండాలని చెప్పాడంటే, మొత్తము అంతా ఎండినట్టుగా ఉండాలి. అక్కడ మనం గమనిస్తాం 39వ వచనం, ఇంకొక మారు నువ్వు కోపగించుకోకపోతే నేను ఇంకొకటి అడుగుతానన్నాడు. నేలంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అంటాడు. అంటే దేవుడు గిద్యోను చెప్పినట్లుగా ఈ 2 సూచనలు చేసినట్టుగా మనం చూస్తాం. గిద్యోను ఈ 2 సూచనలు అడగడానికంటే ముందే ఒక సూచన కూడా అడిగాడు. గిద్యోను ఈ 2 సూచనలు అడగడానికంటే ముందే ఇంకొక సూచన కూడా అడిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ 6వ అధ్యాయంలో 16, 17, 18, 19, 20 వచనాలు మనం గమనిస్తే ఇక్కడ కూడా ఒక సూచన. ఇదిగో ఒక్క మనుషుని హతం చేసినట్టుగా నువ్వు మిద్యానీయులను హతం చేస్తావంటే నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నాతో మాట్లాడుచున్నవాడవు నీవే అని తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము అన్నాడు. 17వ వచనంలో సూచన ఎందుకోసం అడిగాను? నాతో మాట్లాడుతున్నది నీవే, అంటే దేవుడవై ఉన్నావని నేను తెలుసుకోవడానికి నాకు ఒక సూచన చేయన్నాడు. అంటే దేవుని గురించి నాతో మాట్లాడుతున్నది దేవుడా లేక మరొకరు ఎవరైనా మాట్లాడుతున్నాడా అని తెలుసుకోవడానికి ఒక సూచన అడిగాడు. అది మనకు 17వ వచనం. తర్వాత మనం 36, 37 నుంచి 40 వరకు ఉన్న వాక్య భాగంలో చూస్తే దేవుడు తనను నాయకునిగా నియమించాడా లేదా అని తెలుసుకోవడానికి 2 సూచనలు అడిగాడు. ఒక సూచన, నాతో మాట్లాడుతున్నవాడు నీవేనా, దేవునివా కాదా అని తెలుసుకోవడానికి. ఆయన దైవత్వాన్ని తెలుసుకోవడానికి మొదటి సూచన అడిగితే, చివరి 2 సూచనలు ఈయన నాయకత్వాన్ని దేవుడు కోరుకుంటున్నాడా లేదా అనేది చివరి 2 సూచనలు తెలుసుకున్నాం. దానికోసమై చివరి 2 సూచనలు అడిగాడు అన్నమాట. ఒకటి, దేవుని యొక్క దైవత్వాన్ని తెలుసుకోవడానికి సూచనలు అడిగారు. 2, తన నాయకత్వం గురించి తెలుసుకోవడానికి దేవుని సూచనలు అడిగినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, దేవుని సూచనలు అడిగినట్టుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ మనం చూస్తే దేవుడు మనను పరీక్షించుట అనేది మనం చూస్తాం. అయితే ఇక్కడ దేవునే పరీక్షిస్తూ ఉన్నాడు గిద్యోను. సహజంగా ఎవరు పరీక్షించాలి? ఎవరు పరీక్షించాలి చెప్పండి? ఇప్పుడు ఉదాహరణకు మన స్కూల్లోనే పిల్లలు చదువుకుంటున్నారు. టీచర్లు పిల్లలను పరీక్షలు పెడతారు. కానీ పిల్లల టీచర్లకు పరీక్షలు పెడితే ఎట్లా ఉంటుంది? టీచర్లు పిల్లలకు పరీక్షలు పెడతారు. వాళ్ళు ఆ పరీక్షల్లో నెగ్గాలన్నమాట. అయితే ఇక్కడ ఎవరు పరీక్ష పెడతా ఉన్నారు? ఎవరు పరీక్ష పెడుతున్నారు? భక్తుడే దేవునికి పరీక్ష పెడతా ఉన్నాడు. భక్తుడు దేవునికి పరీక్షించవచ్చా? ఇది ఒక ప్రశ్న మనకు. భక్తుడు దేవుని పరీక్షించవచ్చా? భక్తుని దేవుడు పరీక్షించాలనా
దేవుని భక్తుడు పరీక్షించాలనా? ఇది ఒక ప్రశ్న చూడండి. మనకు ఇది ఒక ప్రశ్న, ఇది ఒక ప్రశ్నగా ఉంది. సహజంగా మనం బైబిల్లో చూస్తే భక్తులను దేవుడు పరీక్షించినట్టుగా మనం చూస్తాం. బైబిల్లో చూస్తే ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ అబ్రహామును దేవుడు పరీక్షించాడు అని మనం చూస్తాం. అబ్రహామును ఏం పరీక్షించాడు? ఇదిగో నువ్వు ప్రేమించే ఒక్కగాను ఒక కుమారుని నాకు నువ్వు దహన బలిగా అర్పించాలని దేవుడు పరీక్ష పెట్టాడు. దేవుడు పరీక్షించాడు అబ్రహామును. మనం అది చూస్తాం. అలాగనే యేసేపును కూడా దేవుడు పరీక్షించినట్టు బైబిల్లో మనం చూస్తాం. యేసేపును కూడా దేవుడు పరీక్షించినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ఇదే దైవ గ్రంథమైన బైబిల్లో చూడండి, 105వ కీర్తన 19వ వచనం చూడండి. 105వ కీర్తన 22వ అధ్యాయం ఆదికాండం 1-2 వచనాలు అబ్రహామును పరీక్షించిన దేవుడు మనం చూస్తాం. 105వ కీర్తన 19వ వచనం ఎవరిని పరీక్షిస్తున్నాడు? అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్ అతన్ని పరిశోధించుచుండెను. ఎవరు అతను? ఇక్కడ యేసేపును గురించి రాయబడింది. యేసేపును కూడా దేవుడు ఏం చేశాడంట? పరీక్షించాడు. యేసేపును పరీక్షించాడు. అలాగనే మనం యోబు గ్రంథంలో కూడా మనం ఒకసారి గమనిస్తే మనకు బాగా పరిచయమైనదే యోబు గ్రంథం కూడా. ఇప్పుడు యోబు గ్రంథానికి వస్తాం. కీర్తన కంటే ముందుగా వస్తుంది యోబు గ్రంథం. కీర్తన కంటే ముందుగా మనకు యోబు గ్రంథము వస్తుందన్నమాట. 30 యోబు గ్రంథంలో నుంచి ఓ మాట మనము జ్ఞాపకం చేద్దాం. దైవ గ్రంథమైన యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం ఏమంటాడు? నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడు. అంటే నన్ను శోధించినాడు, పరీక్షించినాడు అంటాడు. యోబును కూడా దేవుడు ఏం చేశాడు? పరీక్షించాడు. యోబును కూడా అబ్రహామును పరీక్షించాడు, యేసేపును పరీక్షించాడు. తర్వాత యోబును కూడా పరీక్షించినట్టుగా మనం చూస్తాం. యోబును కూడా అలాగనే దావీదును కూడా దేవుడు పరీక్షించినట్టుగా మన బైబిల్లో చూడొచ్చు. 139వ కీర్తన చూడండి. 139వ కీర్తన 139వ కీర్తన మొదటి వచనం ఏం రాయబడింది? యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అన్నాడు. అంటే దావీదును కూడా ఏం చేశాడంట? పరీక్షించి తెలుసుకున్నాడంట. అంటే భక్తులను భగవంతుడు పరీక్షించుట అనేది మనం చూస్తాం. కానీ భగవంతుని భక్తులు పరీక్షించుట అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని పరీక్షించాడు. ఎవరు? గిద్యోను దేవుని పరీక్షించాడు. మనము దేవుని పరీక్షించవచ్చా? ఒక విద్యార్థి టీచర్కు పరీక్షలు పెట్టవచ్చా అంటే ఏమంటాం మనము? పెట్టకూడదు అని ఏకగ్రీవంగా మనం చెప్తాం, పెట్టకూడదు అని. కానీ ఇక్కడ ఒక భక్తుడు దేవునికి పరీక్షించాడు. ఇదిగో మొదటి పరీక్ష ఏంటంటే, నువ్వు దేవునివా కాదా అని తెలుసుకోవడానికి నాకు ఒక సూచన కావాలన్నాడు. ఆ సూచన చెప్పాడు. ఇప్పుడు 2 సూచనలు దేనికోసం? నువ్వు నన్ను నాయకునిగా నియమించినావా లేదా? నా ద్వారా మిద్యానీయుల నుంచి ఇశ్రాయేలును రక్షిస్తావా లేదా? దానికి నేను నిశ్చయిత కావాలా? కాబట్టి నువ్వు నాకు ఈ 2 సూచనలు చేయాలా అని దేవుడిని పరీక్షిస్తా ఉన్నాడు. దేవుని పరీక్షిస్తున్నాడు. దేవుని మనం ఎప్పుడు పరీక్షించడానికి అర్హులము? మనం దేవుని పరీక్షించడానికి ఎప్పుడు పరీక్షించడానికి అర్హులం? ఎవరు పరీక్షించవచ్చు దేవుని? ఎవరు పరీక్షించవచ్చు? ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది దేవుని పరీక్షించేదానికి? ఎవరికి ఉంది
ఎలిజిబిలిటీ ఎవరికి ఉంది అర్హత పరీక్షించడానికి బైబిల్ ఏం చెప్తా ఉందో మనం చూద్దాం. ఇప్పుడు మలాకి గ్రంథానికి రండి. మలాకి గ్రంథం మత్తయి సువార్త కంటే ముందు ఉంటుంది మలాకి గ్రంథము. ఇప్పుడు మలాకి గ్రంథం దగ్గరికి రండి. మలాకి గ్రంథంలో మనకేం చెబుతాడు దేవుడు? మలాకి గ్రంథం 3వ అధ్యాయం మలాకి గ్రంథం 3వ అధ్యాయం చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు 8వ వచనం నుండి ఆయన చెబుతున్న మాటలు 8 నుంచి 10 వరకు చదవాలి. ఇప్పుడు చదవండి అయ్య బాబు. ఓకే, దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా అన్నాడు. దీని చేసి అంటే నేను చెప్పింది చేసి అంటే ఇక్కడ మలాకి గ్రంథములో దేవుని ప్రజలు ఏంటంటే దేవుడు చెప్పింది చేయడం లేదన్నమాట. దేవుడు చెప్పింది చేయకుండానే దేవుని ఏం చేస్తున్నారంటే శోధిస్తున్నారు. అది సంగతి. వారు చాలా విషయాలలో దేవుడు చెప్పింది చేయడం లేదు. వాళ్ళు చాలా విషయాల్లో కూడా దేవుడు చెప్పింది చేయడం లేదు. మనం గమనిస్తే వారు ఆరాధన విషయంలో దేవుడు చెప్పింది చేయడం లేదు. రెండవదిగా మనం చూస్తే వారి కుటుంబ విషయాలలో దేవుడు చెప్పింది చేయలేదు. మూడవదిగా చూస్తే దేవుని భాగం దేవునికి ఇచ్చే విషయంలో దేవుడు చెప్పింది చేయడం లేదు. దేవుడు చెప్పింది చేయడం లేదు. దేవుడు చెప్పింది చేయకపోవడం మాత్రమే కాకుండా దేవుని ప్రశ్నించే స్థాయికి వచ్చేసినారు. కొన్నిసార్లు మనం దేవుడు చెప్పింది చేయకపోవడం ఒక ఎత్తు అయితే తిరిగి దేవునే ప్రశ్నించే స్థాయికి వచ్చేస్తాం అన్నమాట. దేవుని ప్రశ్నించే స్థాయికి వచ్చేస్తాం. అలాంటిదే ఈ గ్రంథం మలాకి గ్రంథం అన్నమాట. దేవుడు ఏం చెప్పినా దేవునికి రివర్స్ మాట్లాడుతున్నారు. వాళ్ళు దేవునికి రివర్స్ మాట్లాడుతున్నారు. మీరు 6వ వచనంలో చూడండి. 6వ వచనంలో ఏమంటాడు? 1వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం ఏమన్నాడు? కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మల్ని అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టామని మళ్ళీ దేవుని ప్రశ్నిస్తారు. కుమారుడు తండ్రిని గణపరచాలి కదా, దాసుడు యజమానిని గణపరచాలి కదా. మీరు నా కుమారులు కదా, మీరు నన్ను గణపరుస్తున్నారా ఒక తండ్రిగా? నేను మీ యజమానుని కదా, మీరు దాసులుగా నన్ను గణపరుస్తున్నారా? గణపరచడం లేదు కదా, నన్ను గొప్ప చేయడం లేదు కదా. గణపరచడం అంటే ఆయనను గొప్ప చేయడం. తండ్రిగా నన్ను గొప్ప చేయలేదు, యజమానిగా నన్ను గొప్ప చేయలేదు, నన్ను మీరు గణపరచలేదు. నాకు రావలసిన ఘనత ఏమాయనంటే, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టినామంటారు వీళ్ళు. ఏం చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టినాం? ఏం చేసినామయ్యా? మాట్లాడుతాడవే. కొన్నిసార్లు ఇంట్లో పిల్లలు కూడా తల్లిదండ్రులను అంటారు కదా,
ఏందమ్మా, ఏంది నువ్వు చేసేది, ఏందిరా నువ్వు చేసేది అంటే, ఏం చేసినా చెప్పు, ఎప్పుడు అంటూ ఉంటాం. చూడే, ఇంట్లో ఎట్లా మాట్లాడుతున్నారో ఈడ అట్లే మాట్లాడుతున్నారు. ఈడ దేవుని దగ్గర పేరెంట్స్ దగ్గర ఎట్లా మాట్లాడుతున్నారో దేవుని దగ్గర కూడా అలాగనే వాళ్ళు మాట్లాడుతున్నారు. చూసారా? మళ్ళీ 7వ వచనంలో దేవుడు అంటాడు, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి నన్ను అపవిత్ర పరిచితిమని మీరందరూ. మీరు ఏం చేస్తున్నారు? నా బలిపీఠం మీద అపవిత్ర వాటిని అర్పించి మళ్ళీ ఏం చేసి అపవిత్రపరిచిన అంటారా మీరు? చూడండి, అంటే వాళ్ళ ఆరాధన విషయంలో ఎలాగున్నారంటే దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు చేయడం లేదు. ఆరాధన విషయంలో దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు చేయడం లేదు ప్రియులారా. అదేవిధంగా మనం గమనిస్తే రెండవదిగా మనం చూడండి, అదేవిధంగా రెండవ విషయం ఇక్కడ చెప్తాడు. రెండవ విషయం, చాలా విషయాలు ఉన్నాయి. 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14వ వచనం, అది ఎందుకని మీరు అడుగగా, యవన కాలమందు నువ్వు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా. కొంచెముగానైనా దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఇలాగూ చేయలేదు. అంటే కుటుంబ విషయాల్లో దేవుడు చెప్పినట్లు చేయడం లేదు. కొంతమంది ఏం చేస్తున్నారంట, మరి భార్యలను విసర్జించారు, కొంతమంది భర్తలను విసర్జించారు. ఏకాంగులను దేవుడు ఏం చేశాడంటే సంసారాలుగా చేశారు, కానీ వారు ఒకరిని ఒకరు విసర్జించుకున్నారు. ఒకరిని ఒకరు హత్తుకొని ఉండాలని బైబిల్ చెబుతున్నది, కానీ ఒకరినొకరు విసర్జించారు. అంటే దేవుడు చెప్పింది వాళ్ళు చేయడం లేదు. కుటుంబ జీవితంలో కూడా దేవుడికి ఆరాధనలో దేవుడు చెప్పినట్టుగా చేయలేదు, కుటుంబంలో దేవుడు చెప్పినట్టుగా చేయలేదు. అలాగనే వాళ్ళకు రాబడి వస్తుంది కదా, వాళ్ళ రాబడిలో దేవుని భాగం దేవునికి ఇచ్చే విషయంలో కూడా దేవుడు చెప్పినట్లు చేయకుండా 10వ భాగమును ప్రతిష్టార్పణలను దొంగతనం చేస్తూ ఉన్నారు. అంటే దేవుడు చెప్పినది చేసి దేవుని ఏం చేయాలంటాడంటే, నువ్వు శోధించు, నన్ను పరీక్షించు. నన్ను ఎవరు పరీక్షించేదానికి అర్హులు అంటాడంటే దేవుడు. నేను చెప్పినది చేసి నన్ను శోధించాలి, పరీక్షించాలంటే. ఇక్కడ అదే చెప్తున్నాడు. అక్కడ మనం 3వ అధ్యాయం 10వ వచనంలో, 3వ అధ్యాయం 10, మీరు దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదను. దీని చేసి అంటే నేను చెప్పినది మీరు చేయండి, మీరు చేసి నన్ను ఏం చేయండి, శోధించండి. అప్పుడు నేనేం చేస్తాను, మీరు అడిగిన వాటిని నేను ఇస్తాను, మీరు ఊహించని వాటిని కూడా నేను ఇస్తాను. నేను ఆకాశపు వాకిళ్లను విప్పుతాను. అలాగైతే ఇప్పుడు గిద్యోను దేవుని పరీక్షిస్తున్నాడంటే అర్థం ఏంటంటే, గిద్యోను దేవుడు చెప్పినది చేశాడు. అది గిద్యోను దేవుడు చెప్పింది చేశాడు. ఏ విషయంలో దేవుడు చెప్పింది చేశాడు అని మనం గమనిస్తే, ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథానికి రండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. ఈ న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం మనం గమనిస్తాం. 25 నుంచి 32 వరకు దేవుడు ఏం చెప్పాడండి, బయలు యొక్క బలిపీఠాన్ని పడగొట్టి యెహోవాకు బలిపీఠం కట్టు అని చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగానే బయలు యొక్క బలిపీఠాన్ని పడగొట్టి యెహోవా బలిపీఠాన్ని కట్టాడంటే దేవుడు చెప్పినట్లు చేశాడు. దేవుడు చెప్పినట్లు చేశాడు. అక్కడ
25-32 వరకు దేవుడు చెప్పినట్లు బయలు యొక్క బలిపీఠాన్ని పడగొట్టేశాడు. పడగొట్టమంటే యెహోవాకు బలిపీఠాన్ని కట్టేశాడు. తర్వాత 33-35 వరకు యుద్ధానికి సైన్యాన్ని సమకూర్చాడు. అంటే దేవుడు చెప్పినట్లు చేశాడు కాబట్టి ఇప్పుడు దేవుని పరిశోధించడానికి అతనికి ఏమొచ్చింది? అర్హత వచ్చింది. అది సంగతి. దేవుని మనం ఎప్పుడైనా పరిశోధించాలనుకుంటే, శోధించాలనుకుంటే, పరీక్షించాలనుకుంటే అర్హత ఏంటంటే ఆయన చెప్పింది ముందు మనం చేయాలి. ఆయన చెప్పింది మనం చేయకుండా దేవునికి పరీక్షలు పెట్టకూడదు. మనం ఎప్పుడు చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆయన చెప్పింది మనం చేయకుండా దేవునికే పరీక్షలు పెడతాం. నాకు ఇది చూపించు, అది చూపించు, ఇది చూపించు, నేను చూడాలనుకుంటున్నాను. దేవునికి పరీక్షలా? ఎప్పుడు మనం దేవునికి పరీక్షలు పెట్టగలుగుతాము, పరీక్షించగలుగుతాము? ఆయన చెప్పింది మనం చేసినప్పుడే. ఇప్పుడు ఎప్పుడు ఆయన దేవుని పరీక్షిస్తా ఉన్నాడు? దేవుడు చెప్పింది చేసిన తర్వాతనే పరీక్షిస్తున్నాడు. ఆయన దేవుడు అన్న సంగతి తెలుసుకున్నాడు మొదటిసారి సూచనలో. దేవుడు అన్న సంగతి తెలుసుకున్న తర్వాత ఆ దేవుడు చెప్పింది ఈయన చేశాడు. మనము కూడా దేవుడు అన్న సంగతి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు అన్న సంగతి తెలిసిన తర్వాత ఆయన చెప్పింది మనం చేయాలి. ఆయన చెప్పింది మనం చేయాలి. మరియమ్మ కూడా అదే కదా చెప్పింది, ఆయన మీతో చెప్పినట్లు చేయండి. రూపాంతర కొండ మీద పరలోకం తండ్రి ఏం చెప్తాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఆయన మాట మీరు వినండి, ఆయన చెప్పినట్లు మీరు చేయండి. భూలోకంలో ఉన్న తల్లి మరియ ఏం చెప్పిందంటే ఆయన చెప్పినట్లు మీరు చేయండి. పరలోకంలో ఉన్న తండ్రి స్వరం ఏమి వినపడుతుంది? తండ్రిని ఎవరు చూడలేదు. ఆ తండ్రి స్వరం ఏమన్నాడు? ఆయన మాట మీరు వినండి, ఆయన చెప్పినట్లు మీరు చేయండి. అది కాబట్టి ఆ ప్రభువు చెప్పినట్లుగా మనం ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ప్రభువును మనం అడగేదానికి మనకేమొస్తుంది? అర్హత వస్తుంది. మన కొత్త నిబంధనలో ఆ సత్యాన్ని ప్రభు చెప్పాడు మనకు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువారు మేడ మీద పరిచర్యలో ఆ సత్యాన్ని చెప్పాడు. మేడ మీద పరిచర్యలో ఆ సత్యాన్ని చెప్పినట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ముందు ఏం జరగాలి? నా యందు మీరుండాలి. మీ యందు ఏముండాలి? నా మాటలు ఉండాలి. అంటే నేను చెప్పినది మీరు చేసిన వారై ఉండాలి. నా మాటలు ఉండాలంటే గోడ మీద వాక్యాలు కాదు. కొన్నిసార్లు మనం ఏంటంటే గోడ మీద ఇంట్లో పెట్టుకున్నామని, ప్రభువా ఏదో గోడ మీద పెట్టుకున్నాం కదా, గోడ మీద పెట్టుకుంటాము. కొన్నిసార్లు జేబుకు బ్యాడ్జీ కూడా పెట్టుకుంటాము, మెడలో సిలువ కూడా పెట్టుకుంటాము, గూట్లో యేసుప్రభు పూట మరియమ్మ పూటాన్ని పెట్టి 0 బల్బులు కూడా పెట్టుకుంటాము. ఇవి కాదు. చాలామందికి ఇది అనుకుంటా ఉంటారన్నమాట, ఇన్లే అని. గోడ మీద ఉన్నాయి, గూట్లో ఉన్నాయి, మెడలో ఉన్నాయి, ఇదిగో చేతిలో బైబిల్ కూడా ఉంది. ఇదిగా ఎక్కడ ఉండాలి? మీరు నా యందు ఉండాలి, మీ యందు నా మాటలు ఉండాలి. మీ యందు నా మాటలు ఉండాలంటే నేను చెప్పింది మీరు చేసిన వారై ఉండాలి. అది మాటలు ఉండాలంటే. అప్పుడు అన్నాడు, అప్పుడు ఏం చేస్తానన్నాడు?
నా మాటలు నిలిచి ఉన్నాడలా మీకేది ఇష్టమో అడుగుడి. అంటే మీరు అడిగేదానికి ఎప్పుడు మీకు ఎలిజిబిలిటీ వస్తుంది? దేవుని అడిగేదానికి ఎప్పుడు ఎలిజిబిలిటీ వస్తుంది? దేవుడు చెప్పినది మీరు చేసినప్పుడు మీరు అడిగేదానికి ఏమొస్తుంది? ప్రభువా నువ్వు చెప్పింది నేను చేసినాను ఆయన. చాలాసార్లు ఇంట్లో పేరెంట్స్ చెప్తా ఉంటారు కదా, ఇదిగో నువ్వు ఈ కసువు కొట్టినావనుకో, ఇదిగో ఆ పాత్రలు దోమినావనుకో, లేదా బజారుకు పోయించినావనుకో, ఫ్రిడ్జ్లో ఉండే ఐస్ క్రీమ్ నీకు ఇస్తానని చెప్తారు. ఆ పనులన్నీ చేసిన తర్వాత అయిపోయినాయి ఐస్ క్రీమ్దే అంటాం, అప్పుడు తీసిస్తారు వాళ్ళు. ఎప్పుడు వచ్చింది అది? వాళ్ళు చెప్పినది మనం చేసిన తర్వాత మనం అడిగినది వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళు అడిగినది ఇచ్చేస్తూ ఉన్నారు అంతే. అదే ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును, అది మీకు నేను అనుగ్రహిస్తాను, అది చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే గిద్యోను దేవుడు చెప్పినట్లుగా చేశాడు. అందుకే ఇప్పుడు దేవుని ఏం చేస్తున్నాడంటే అడుగుతున్నాడు, సూచనలు అడుగుతున్నాడు. నీవు నేను అడిగిన వాటిని దేవుడు చేయాలంటే ముందు దేవుడు చెప్పిన వాటిని మనం చేయాలి. మనం దేవుడు చెప్పిన వాటిని మనం చేయాలి. అది ముఖ్యమైనది మనం నేర్చుకుంటాం ఇక్కడ గిద్యోను ద్వారా. ఇప్పుడు ఆయన దేవుడు చెప్పినట్లుగా చేశాడు. ఇప్పుడు దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడు, ప్రభువా నన్ను నా ద్వారా ఇశ్రాయేలును రక్షిస్తానని నువ్వు చెప్తున్నావు, మిద్యానీయులందరినీ ఒక్క మనిషిని హతం చేసినట్టుగా చేస్తానని చెబుతున్నావు. అయితే నాకు నిశ్చయిత కలగడం లేదు. నాకు నిశ్చయిత కలగడానికి నాకు నువ్వు 2 సూచనలు చేయాలి అన్నాడు. 2 సూచనలు నువ్వు చేయాలి. ఓకే అన్నాడు దేవుడు. ఓకే అన్నాడు అంతేగా. ఎందుకంటే నువ్వు ముందు నేను చెప్పినట్టు నువ్వు చేసినావు కాబట్టి ఇప్పుడు నువ్వు అడిగినట్లు నేను చేస్తాను. నువ్వు అడిగినట్లు నేను చేస్తాను, అదే దేవుడు చెప్పేది. ఏమడుగుతున్నాడు? ఆయన అడిగిన దాంట్లో ఉన్న ఆత్మీయమైన అర్థాన్ని కూడా మనం చూద్దాం. ఇప్పుడు ఆత్మీయమైన అర్థాన్ని కూడా మనం జ్ఞాపకం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో ఏమడుగుతున్నాడు అని మనం చూస్తాం. ఇప్పుడు 36లో, అప్పుడు గిద్యోను నువ్వు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీలను రక్షింపనుద్దేశించిన ఎడలా నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేలంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీలను నా మూలముగా రక్షించెదవని నేను నిశ్చయించుకుందునని దేవునితో నేను. ఈ నేలంతా ఆరి ఉండాలి కలమంలో, కానీ ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడి ఉండాలి. అప్పుడు నా ద్వారా నువ్వు ఇశ్రాయేలీలను రక్షించబోతున్నావని నేను నిశ్చయించుకొని నేను ముందుకు వెళ్ళిపోతాను యుద్ధానికి. నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నాకు నిశ్చయిత లేదు ఇప్పుడు. అందుకోసమే నువ్వు ఈ సూచన చెయ్యాలి అని అడిగాడనమాట. అడిగినప్పుడు గిద్యోను అడిగినట్లుగానే దేవుడు ఆ సూచన చేశాడు. ఆ గొర్రెబొచ్చు కలములో ఉంచాడు. మొత్తం కలమంతా ఎలాగుంది? ఆరిపోయి ఉంది. కానీ ఆ గొర్రెబొచ్చు మీద మంచంతా పడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ గొర్రెబొచ్చు ఉంచాలంటే ముందుగా ఏం కావాలంటే గొర్రెను వధించాలి.
బొచ్చు కావాలంటే ఏం వధించాలి? గొర్రెను వధించాలి. గొర్రె ఏం కావాలి? వధించబడాలి. ప్రకటన గ్రంథం 5:12 ఒకసారి చదువుతారా? ప్రకటన 5:12. ప్రకటన 5:12 ఏం చెబుతున్నది? వారు ఆ వధింపబడిన గొర్రెపిల్ల. ఇక్కడ ఎవరు వధింపబడిన గొర్రెపిల్ల అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. లోక పాపములు మోసుకొని పోయిన గొర్రెపిల్ల అని యోహాను చెప్పాడు తన సువార్తలో. అదే యోహాను ప్రకటన గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే వధించబడిన గొర్రెపిల్ల. మన పాపములన్నిటినీ మోసుకున్నటువంటి గొర్రెపిల్లది. మన పాపముల కోసమై ప్రాయశ్చిత్తార్థమైన బలిగా వధించబడిన గొర్రెపిల్ల. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇక్కడ బొచ్చు తీయాలంటే ఏం కావాలంటే గొర్రెపిల్ల వధించబడాలి. ఇక్కడ మనందరి పాపముల కొరకై వధించబడిన గొర్రెపిల్లగా ఎవరున్నారంటే యేసుక్రీస్తు. నేను ఇశ్రాయేలీలందరినీ రక్షించాలంటే నాకు ఒక సూచన కావాలి అన్నాడు గిద్యోను. ఒక సూచన కావాలి. అందుకే ఆయన ఏం చేశాడంటే గొర్రెపిల్లను వధించి అక్కడ బొచ్చును ఉంచాడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీలందరికీ మాత్రమే కాదు రక్షణ, ప్రపంచ ప్రజలందరికీ రక్షణ కావాలంటే ప్రపంచ ప్రజల పాపములను మోసి ప్రపంచ ప్రజల కోసమై వధించబడిన వాడెవరంటే యేసుక్రీస్తు వారు. గిద్యోను ఆ కాలంలో ఉన్న ఇశ్రాయేలీలను భౌతికంగా రక్షించడానికి మాత్రమే నియమించబడ్డాడు. కానీ సర్వలోక పాప పరిహారార్థమై మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కోసం ఒక గొర్రె పిల్ల వలె ఆయన వధించబడ్డాడు. మన కోసం ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినాన తిరిగి లేచాడు. యేసు ప్రభునందు విశ్వసించగా మనందరికీ ఏమొచ్చింది? రక్షణ. నువ్వు నన్ను రక్షకునిగా నియమించావో లేదో నేను నిశ్చయించుకోవాలి అని ఆయన నిశ్చయిత కోసమై గొర్రెపిల్లను వధించినట్టుగా ఆ బొచ్చును అక్కడ ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బొచ్చును అక్కడ ఉంచాడు. ఉంచి ఈ ప్రాంతం అంతా ఎలా ఉండాలి? ఆరిపోయి ఉండాలి. ఆ బొచ్చు మీద మాత్రమే మంచు పడి ఉండాలి అన్నాడు. మంచు దేని చూపిస్తూ ఉందంటే బైబిల్లో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనం ఏం చెప్తుంది? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనం ఏం చెప్తుంది చూడండి. నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలె ఆ లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురి వర్షం వలె ఉండును. ఇక్కడ దేవుని వాక్యము దేంతో పోల్చబడిందంటే మంచు. అంటే ఆ బొచ్చు మీద ఏం పడాలని కోరుకున్నాడు ఆయన? మంచు పడాలి. మంచు పడితే నన్ను నువ్వు నాయకునిగా నియమించావని నిశ్చయించుకుంటా. ఇక్కడ మంచు దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని వాక్యానికి. రక్షించబడిన మనల్ని నడిపించేది ఏంటంటే దేవుని వాక్యమే. రక్షించబడిన మనల్ని నడిపించేది ఏంది? దేవుని వాక్యమే. కాబట్టి మన మీద ఏం పడాలంటే ఈ మంచు పడాలి. మంచు పడాలి. చాలామంది రక్షించబడ్డారు కానీ మంచు లేదు, వాళ్ళకు మంచు పడడం లేదన్నమాట. అంటే దేవుని వాక్యము చేత మనం ఏం కావాలి? తడపబడాలి. చాలామందికి దేవుని వాక్యం అనేది కొరతగా ఉంది. ఇదే దైవ గ్రంథమైన బైబిల్లో మనం గమనిస్తే
147వ కీర్తన 19-20 వచనం చదువుతారా? 147వ కీర్తన 19-20 వచనాలు. ఆయన నా వాక్యమును యాకోబునకు తెలియజేసి తిని తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలీయులకు తెలియజేసి, ఏ జనమునకు ఆయన ఇలాగూ తెలియజేయలేదు అన్నాడు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నాయి. చాలామందికి తెలియదు ఆయన న్యాయ విధులు, ఆయన కట్టడలు, ఆయన వాక్యం. కానీ నా న్యాయ విధులు, నా కట్టడలు, నా వాక్యము ఎవరికి ఇచ్చాను? ఇశ్రాయేలీయులకు ఇచ్చాను నేను, ఏ జనానికి ఇవ్వలేదు. అలాగనే ఈ వాక్యం ఎవరికి ఇచ్చాడంటే విశ్వాసులకు ఇచ్చాడు, ఎవరికి లేదు ఇది. కొంతమంది నామకార్థ క్రైస్తవులుగా ఉండి కూడా వాళ్ళకు వాక్యంతో ఏం సంబంధం లేదు. వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసినా పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, దేనికైనా అదే ప్రార్థన, అంతే. ఇక వాక్యమేమి ఉండదు ఆడ. 3 పూట్ల చేయమన్నా ఇదే అన్నమాట. వాక్యమేమి ఉండదు. కొన్నిసార్లు నామకర్త క్రైస్తవ సంఘాల్లో కూడా మనం చూస్తే లేదు వాక్యం. ఇది పట్టుకుంటారన్నమాట. యేసుప్రభు నేర్పిన పరలోక ప్రార్థన, ఇది చాలు మనకు. ఆమేన్, పద బోధిందప్ప అని. చాలా చోట్ల ఇలాగనే ఉంది పరిస్థితి. ఇది ఏ జనమునకు లేదు, యాకోబుకి ఇచ్చాను నేను అది. ఆనాడు ఇశ్రాయేలీయులకు దేవుని వాక్యం, ఈనాడు విశ్వాసులకు దేవుని వాక్యం ఇచ్చాడు. మంచు పడాలి, ఎక్కడ పడాలి. ఆ బొచ్చు దేనికి సాదృశ్యంగా ఉంది? పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు సాదృశ్యం అయితే, కొత్త నిబంధనలో మనకు సాదృశ్యం, సంఘానికి సాదృశ్యంగా ఉంది. పాత నిబంధనలో సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలీయులకు దేవుడు తన వాక్యమును కట్టడలు ఇచ్చాడు. కొత్త నిబంధనలో అపోస్తుల ద్వారా ఆయన కట్టడలు, వాక్యాన్ని మనకిచ్చాడు. ఇక్కడ మోషే ద్వారా పాత నిబంధనలు ఇచ్చిన దేవుడు కొత్త నిబంధనలో అపోస్తుల ద్వారా మనకి వాక్య కట్టడలను మనకిచ్చాడు. అందుకే దేవుని ప్రజలు ఈ వాక్యం అనే మంచుతో ఏం కావాలంటే తడపబడుతూ ఉండాలి. ఇది ఒక మంచు వలె, ఇది చినుకుల వలె, ఇది వర్షం వలె. ఈ దేవుని వాక్యము ద్వారా మనకు కలిగే మేళ్ళ గురించి 119వ కీర్తనలో చెప్తాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 119వ కీర్తన అంతా చదవండి. వాక్యము అని ఉంటుంది, ధర్మశాస్త్రం అని ఉంటుంది, కట్టడలు అని ఉంటాయి, న్యాయ విధులు అని ఉంటాయి, ఉపదేశం అని ఉంటుంది. ఆ 119వ కీర్తనలో దాని ద్వారా మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో చెప్తాడు. అక్కడ ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో చెప్తాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు దేవుని వాక్యం ప్రయోజనం కలిగించేది. కొత్త నిబంధనలో విశ్వాసులమైన మనకు ప్రయోజనం కలిగించేది. మనల్ని ప్రయోజకులుగా చేసేది వాక్యం. ప్రయోజనం కలిగించేది వాక్యం, ప్రయోజకులుగా చేసేది కూడా వాక్యమే. అందుకే నీ వాక్యము చేత నన్ను ఏం చేయాలి ప్రభువా? నువ్వు నన్ను తడుపుతా ఉండు నాయనా, నువ్వు తడుపుతా ఉండు. నీ వాక్య తాకిడి నాకు కావాలి అని మనం కోరుకోవాలి. ఇక్కడంతా చుట్టూ ఎలాగ ఉంటుంది? ఆరిపోయి ఉంటుంది. కానీ బొచ్చు మీద ఏమై ఉంటుంది? మిగతా అంతా ఎండిన నేల. ఇక్కడ చూస్తే ఏముంది? వాక్యం. అంటే లోకము ఒక ఎండిన నేలగా ఉంటుంది, సంఘము దేవుని వాక్యముతో తడపబడిన గొర్రెబొచ్చు వలె ఉంటుంది. అది చెప్పాడు. లోకములో ఏమి లేదంటే దేవుని వాక్యము లేదు. దేవోక్తి లేకపోతే జనులు ఏమైపోతుంటారు? కట్టలు తెచ్చుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. సంఘములో దేవుడి వాక్యాన్ని ఇచ్చాడు కాబట్టి
ఆ దేవోక్తిని అనుసరించి వారు జీవిస్తూ దేవుని ద్వారా ప్రయోజనాలు పొందుతూ వారు ప్రయోజకులుగా తయారు చేసేదే ఈ దేవోక్తి. దేవోక్తి లేకపోతే పనికి మానే వాళ్ళు అయిపోతున్నారు. దేవోక్తి ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? ప్రయోజకుని చేస్తుంది. ఒనేసిమురు గురించి పౌలు ఏమంటాడు? ఒకప్పుడు వాడు నిష్ప్రయోజనమైన వాడే నీకు నాకు, ఇప్పుడు వాడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయన. అందుకే నేనేం చెప్తానంటే, సంఘములో కూడికలు ఎందుకోసం ఏర్పాటు చేశారు? అవి మనం ఏర్పాటు చేసుకుంది కాదు, దేవుడే ఏర్పాటు చేశాడు. పెంతెకోస్తు దినాన సంఘం ఏర్పడినప్పుడు, బాప్తీసాలు తీసుకున్నప్పుడు, వాళ్ళు సంఘములో చేర్చబడినప్పుడు అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుటలో వాళ్ళు ఎడతెగక ఉండిరి అని బైబిల్లో రాయబడింది. ఎందుకోసమో ఎడతెగక? ఇవి మనం ఏర్పాటు చేసుకున్నవి కాదు, దేవుడు ఏర్పాటు చేసినవి అవి. కొన్నిసార్లు మనం ఏర్పాటు చేసుకున్నామని మనం అనుకుంటాం. ఇవి సంఘం ఏర్పాటు చేసింది కాదు, సంఘానికి దేవుడు ఏర్పాటు చేసినవి. అది ప్రియులారా. అందుకే మనం ఎడతెగక ఆయన సన్నిధిలో ఉండాలి. చాలామంది ఇంటి దగ్గరే ఖాళీగా ఉస్సురుమంటూ ఉంటారు. మనం చూస్తే ఉస్సురుమంటూ ఉంటాం. మనం ఇంటి దగ్గరనే ఉంటాం, ఏం పనులేముండవు. చూసావా? ఎండిన నేల వలె మనం ఉండకూడదు, మంచుబడిన గొర్రెబొచ్చు వలె ఆయన సంఘము ఉండాలి. ఆ తర్వాత ఏమన్నాడంటే, ప్రభువా నీకు కోపం రాకపోతే ఇంకొక సూచన అడుగుతానన్నాడు. ఇంకొక సూచన అడుగు అన్నాడు. మొత్తం అంతా కూడా మంచుబడి ఉంటుంది, కానీ ఈ గొర్రెబొచ్చు మీద ఏమి లేకుండా ఉంటుంది? ఎండిపోయి ఉంటుంది అన్నాడు. అంటే ఎండిన నేల, అంతకుముందు ఎండిపోయిన నేల ఇప్పుడు ఏమవుతుంది? మంచుతో నింపబడి ఉంటుంది. ఎండిన నేల ఏమై ఉంటుంది? ఇప్పుడు మంచుతో నింపబడి ఉంటుంది. ఎండిన నేల అన్య జనాంగానికి సాదృశ్యమైతే, గొర్రెబొచ్చు నాడు ఇశ్రాయేలీలకు నేడు సంఘానికి సాదృశ్యంగా ఉంది. వాక్యము మనం వద్దన్నప్పుడు వాక్యం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? ఎండిన నేల దగ్గరికి వెళ్ళిపోయింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో వాక్యం ఎవరి పేరండి? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వసించాను. ఇశ్రాయేలీల మధ్యకు ఆయన వచ్చాడు, వాక్యమై ఉన్న దేవుడు. కానీ ఇశ్రాయేలీలు ఆయనను ఏం చేశారంటే, ఆయనను అంగీకరించలేదు, తృణీకరించారు. అందుకే ఆ వాక్యమైన దేవుడు ఎక్కడికి వచ్చాడంటే అన్యజనుల మధ్యకు వచ్చాడు. ఇశ్రాయేలీలు తృణీకరించారు, వాళ్ళు అంగీకరించలేదు క్రీస్తును. అందుకే ఆ వాక్యం ఇప్పుడు ఎవరికి దొరికింది? మనకు దొరికింది. మనకు దొరికింది వాక్యము. మనకొచ్చింది సువార్త. మనమంతా ఎవరం? అన్యులము. ఇప్పుడు ఎండిన భూమి ఏమైపోయింది? మంచుతో నింపబడింది. ఇప్పుడు అన్య జనాంగానికి దేవుడు తన వాక్య ప్రత్యక్షతనిచ్చాడు. ఈ వాక్యం వినుట ద్వారానే మనమంతా ఏమైనాము? రక్షించబడ్డాం. ఇప్పుడు ఆ గొర్రెబొచ్చు ఏమైపోయిందంట? ఎండిపోయింది. అంటే ఇశ్రాయేలీల పరిస్థితి ఇప్పుడు కూడా అలాగనే ఉంది. ఇశ్రాయేలీలు ఇప్పుడు కూడా ఎవరిని అంగీకరించలేదు చెప్పండి? యేసు ప్రభువును వాళ్ళు అంగీకరించలేదు. యేసు ప్రభువును మెస్సయ్యగా వాళ్ళు అంగీకరించలేదు, క్రీస్తుగా వాళ్ళు అంగీకరించలేదు. ఇప్పటికి కూడా ఇశ్రాయేలీల పరిస్థితి ఎలాగుందంటే అలాగనే ఉంది. వాళ్ళు దేవుని వాక్యాన్ని అంగీకరించడం లేదు, వాళ్ళు క్రీస్తును అంగీకరించడం లేదు. అలాగనే అనేక నామకార్థ సంఘాలలో కూడా దేవుని వాక్యాన్ని ఏం చేయడం లేదు? అంగీకరించడం లేదు. చాలా సంఘాలలో వాక్యము లేదు.
ఇశ్రాయేలీల మధ్య దేవుని వాక్యానికి చోటు లేకుండా ఎట్లా పోయిందో, ఈనాడు అనేక సంఘాలలో కూడా వాక్యం లేకుండా పోతుంది మనం చూస్తే. అందుకే ఆహారం దొరికినప్పుడు దాన్ని ఏం చేయాలి? సమకూర్చుకోవాలి. ఇక దొరకనప్పుడు మనం ఏం చేయలేం. మనం యోసేపు ఏం చెప్తాడండి ఫరోకు? ఇక రాబోయేవి 7 సంవత్సరాలు కరువు కాలం రాబోతుంది, ఈ పంట 7 సంవత్సరాలు సమృద్ధిగా పండబోతుంది. అందుకే కరువు కాలంలో నుంచి మనం తప్పించుకోవాలంటే సమృద్ధిగా పండిన సమయంలో దాన్ని ఏం చేయాలి? సమకూర్చాలి. వాక్యము దొరకని కాలం కూడా మనకు రావచ్చు. వాక్యము దొరకని కాలం కూడా రావచ్చు, మనకు చెప్పలేము. అందుకే వాక్యము మనకు దొరికేటప్పుడే దాన్ని మనం ఏం చేయాలంటే స్టోరేజ్ చేసుకోవాలి. కరోనా టైంలో అంతే కదా మనం చేసుకుంది. కరోనా టైంలో ఏం చేసుకున్నాం? స్టోరేజ్ చేసుకున్నామా లేదా? కరోనా 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 కరోనాతంగా షాపులు తెరసరు, రేట్లు పెరిగిపోతాయి, బియ్యం కావాలన్నా, బ్యాళ్ళు కావాలన్నా, నూనె కావాలన్నా, ఏం కావాలో తెచ్చుకోండి అంటే తెచ్చుకొని స్టోరేజ్ చేసుకున్నాం. చూసారా? స్టోరేజ్ చేసుకున్నాం. అంటే దొరకని కాలం వస్తుంది. ఇశ్రాయేలీలకు ఇప్పుడు లేదు. సంఘాలకు కూడా వాక్యం దొరకని కాలం రావచ్చు, చెప్పలేం మనం. అందుకే దొరికే కాలంలో మనం ఏం చేయాలి? దాన్ని మనం స్టోరేజ్ చేసుకోవాలి. ఈనాడు అనేక ఇశ్రాయేలీలు వాక్యాన్ని అంగీకరించడం, అనేక నామకార్థ సంఘాలు కూడా దేవుని వాక్యము లేని ఒక ఎండిపోయిన భూమి వలె మనకు కనపడుతూ ఉన్నారు. అంటే ఈరోజు మనకు సమృద్ధి ఉంది, రేపు అలాంటి పరిస్థితులే ఉంటాయని మనం చెప్పడానికి వీలు లేదు. యోసేపు కాలంలో 7 సంవత్సరాల సమృద్ధి, 7 సంవత్సరాల కరువు. ఈనాడు మనకు వాక్య సమృద్ధి ఉండవచ్చు, భవిష్యత్తులో ఉంటుందని మనం చెప్పడానికి వీలు లేదు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని మనం సమకూర్చుకోవాలి. కాబట్టి గిద్యోను అడిగిన ఈ 2 సూచనలను ఏం చేశాడు? దేవుడు అనుగ్రహించాడు. దేవుడు అనుగ్రహించాడు. అప్పుడు గిద్యోను, దేవుడు నన్ను నాయకునిగా నియమించాడు, నా ద్వారా ఇశ్రాయేలీలను రక్షించబోతున్నాడని ఒక నిశ్చయిత ఆయన కలిగింది. ఒక నిశ్చయిత గిద్యోను కలిగింది. దేవుని ప్రజలమైన మనము కూడా దేవుడు మనను పరీక్షిస్తున్నాడు, పరీక్షించేవాడని మనం చూసాము. అయితే దేవుని మనం పరీక్షించే వాళ్ళం కావాలంటే మనం ఏం చేయాలి? ఆ దేవుడు మనకేది చెప్పాడో అది మనం చేయాలి. అది మనం చేసి మనం ఆయన్ని అడిగినప్పుడు ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. పేరెంట్స్ మనకు చెప్పినది మనం చేసినప్పుడు వాళ్ళు ఏదైతే మనం అడుగుతామో అది ఎలాగిస్తారో, అలాగనే దేవుడు చెప్పింది మనం ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో మనం అడిగిన వాటిని దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు అనే ఒక వాస్తవికమైన సత్యాన్ని మనం నేర్చుకుంటాం. అందుకే దేవుని మనం పరీక్షించాలంటే దానికి ఒక అర్హత మనకు ఉండాలి. అర్హత ఏమిటి? ఆయన చెప్పింది మనం చేయడమే. ఆయన చెప్పింది చేసి, ప్రభువా నువ్వు చెప్పింది నేను చేశానయ్యా, నీకేది ఇష్టమో నువ్వు అడగమన్నావే, నేను ఇది అడుగుతున్నాను. మన వ్యక్తిగత విషయమా, మన కుటుంబ విషయమా, మన సందేహ విషయమా, మన భవిష్యత్తు విషయమా, మన పిల్లల విషయమా, ఆయన చెప్పింది మనం చేద్దాం. మనం అడిగింది ఆయన మనకు ఇస్తాడు. అప్పుడే మనం ఆత్మ నిశ్చయిత కలిగి ముందుకు వెళ్తాం. మనకెందుకు చాలాసార్లు ఆత్మ నిశ్చయిత ఉండదంటే మన పట్ల, నెంబర్ 1, దేవుడు చెప్పింది చెయ్యం. దేవుడు మనం అడిగింది ఆయన ఇవ్వడు. అందుకే మనకేముండదు? స్టెబిలిటీ ఉండదు, స్థిరత ఉండదు.
దేని మీద మనం ఒక స్టాండర్డ్గా నిలబడలేం. ఈనాడు అనేక మంది దేవుని బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసా? దేని మీద నిలబడలేని పరిస్థితులలోకి వచ్చారు, నిశ్చయిత లేని పరిస్థితులలోకి వచ్చారు. నిశ్చయిత కలిగిన క్రైస్తవ జీవితం ఎప్పుడంటే ఆయన చెప్పింది మనం చేస్తే, మనం చెప్పింది ఆయన చేస్తాడు. అప్పుడే మన వ్యక్తిగత విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, పిల్లల విషయాల్లో కానీ ఒక నిశ్చయిత కలిగి మనం ముందుకు వెళ్తాం. అంతే. కొలసై సంఘంలో ఎపఫ్రా అనే వ్యక్తి దేవుని ప్రజలు ఎలాగుండాలని ప్రార్థన చేసేవాడు అంటే వారు ఆత్మ నిశ్చయిత కలిగిన వారుగా ఉండాలి. అన్ని విషయాలలో ఊగిసలాడేవారుగా ఉండకూడదు, ఒక నిశ్చయిత కలిగిన వారుగా ఉండాలి. మరి అటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉందాం. దేవుడు చెప్పింది చేద్దాం. దేవుడు మనకు అడిగినవి ఆయన అనుగ్రహిస్తాడు. అప్పుడే ఆత్మ నిశ్చయిత కలిగిన దేవుని బిడ్డలుగా మనం ముందుకు సాగి దేవుని నామాన్ని మనం మహిమపరచగలుగుతాం. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. మనకు ఆశీర్వాదం కలిగి ఆశీర్వాదకరంగా మనం ఉంటాం. అట్టి కృప గిద్యోను పొందినట్టుగా అట్టి కృపను మనమందరం పొందడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. దేవుడు ఇచ్చిన